గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డిలో కరోనా ఉధృతిపై మంత్రి సమీక్ష. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అన్న వేముల ప్రశాంత్ రెడ్డి. తిరుపతిలో వైసీపీని ఎదుర్కోలేక టీడీపీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణపై తీవ్ర స్థాయిలో స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి. గుర్రంగూడలో 106 సీసీ కెమెరాల ఏర్పాటు. ప్రారంభించిన మంత్రి సబిత. రాచకొండ సిపి. హిందూ దేవాలయాలపై కరోనా పంజా. తాడిపత్రి బుగ్గరామలింగేశ్వర ఆలయం మూసివేత. అంతర్వేది ఆలయంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు. జనసేన చీఫ్ పవన్ కోలుకోవాలంటూ హోమం నిర్వహించిన నాయకులు. డీటెయిల్స్ చూస్తే స్వీయ నియంత్రణే మాస్కులు ధరించడమే శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోవిడ్ నియంత్రణ వ్యాక్సినేషన్ పై కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలోని పలు నిర్ణయాలు మంత్రి మీడియాకు వెల్లడించారు. కోవిడ్ 2వ దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రధానంగా 4 అంశాలపై చర్చించామని ఆయన తెలిపారు. అధిక సంఖ్యలో కోవిడ్ పరీక్షలు చేయించడం, పాజిటివ్ వచ్చిన వారిపై వైద్యం అందించడం, కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి టీకాలు వేయడం వంటి ఈ 4 అంశాలు సమాంతరంగా అమలయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జెడ్పీ చైర్పర్సన్ శోభా, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, జిల్లా కలెక్టర్ శరత్ అధికారులు పాల్గొన్నారు. already placed in KSC. Yes, sir. Those candidates are 3,000 work చేస్తున్నారు. 3,000 sir. 3,000 చేస్తున్నారా? Yes sir. 3,000 4,000 sir. సో మరి మీకు ఇంకా 2 వస్తాయి. Yes sir. ఏప్రిల్ ఉంది. యూనిట్ రిక్వైర్. మీరు రాష్ట్ర ఇంటెంట్. Yes sir. నాకు ఒక నోట్ ఇస్తే నేను పరిచయం చేస్తాను. హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఉంటున్నాయా? KSC లేకపోతే? Yes sir. Yes sir. ఎన్ని ఉన్నాయి హోమ్ ఐసోలేషన్ కిట్స్? Isolation yes sir. సో రెండు కూడా మీరు రాసినా? Yes sir. దాంట్లో మెన్షన్ చేస్తాం. 1 monthకి మెన్షన్ చేస్తాం. 1 month రిక్వైర్మెంట్ కాదు. మొదటిగా ఏం లేదంటే మళ్ళీ ఏదంటే ప్రాబ్లం. మొదటిగా ఏం లేదు కదా, ఇస్తానంటే 100 పెట్టి అడుగుతావా? నీకు ఒకటి కూడా లేదు. టీడీపీ నేతలు దొంగ ఓటర్లను పురమాయించి వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోందని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెదేపా అనుకూల మీడియా పోలింగ్ బూతులకు వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఓటర్లను మీడియా ఇబ్బంది పెట్టడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడితే ఉపేక్షించమని హెచ్చరించారు. కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి టీడీపీ వాళ్లే ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని, తనను స్మగ్లర్గా నిరూపిస్తే రాజకీయ నుంచి తప్పుకుంటానని, టీడీపీ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోలేక ముందుగా ప్రణాళిక రచించి దారుణాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ఏదైతే సిద్ధమై ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో దొంగ ఓట్లు పురమాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దొంగ ఓట్లు వేయించుకుంటా ఉందని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. దారింటి పోయే బస్సుల్లో ఏబిఎన్ ఛానల్ వారికి మీది ఏ ఊరు, ఎక్కడ వెళ్తూ ఉన్నారు అంటే శ్రీకాళహస్తి వెళ్తామన్నా అంటే డబ్బులు ఇచ్చారా లేదా, అయిందా లేదా అంటే ఆడవారిని అందరినీ కూడా ఆ విధంగా మర్యాద లేకుండా మాట్లాడేదే కాకుండా ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఓట్లు వేస్తామంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారా, మీరు
ఎక్కడి నుంచి వచ్చారు, దొంగ ఓట్లు వేసారా, లేకపోతే మీ ఓటర్ కార్డు ఇవ్వండి అని అడిగితే సబబుగా ఉంటుంది. మరి అట్లా అడగకుండా బస్సుల్లో దిగి మాట్లాడడము, బస్సులను అడ్డుకోవడము, అవన్నీ చేసి అవి మాకు అంటగట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ స్టేషన్ లోపలికి ఏబిఎన్ ఛానల్ కానీ, లేకపోతే TV5 కానీ, మరి TV9 ఏదో మిగతా కొన్ని ఛానల్స్ లోపలికి వెళ్ళి అక్కడంతా కూడా చేయడం అనేది ఎప్పుడు కూడా పోలింగ్ స్టేషన్ లోపల పోకూడదు. ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసినాము ఈ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు. మరి ఆ విధంగా చాలా ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారి తరఫున ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ కానీ, అదేవిధంగా TV5 కానీ, మరి వారికి కావాల్సిన ఛానల్స్ అన్నీ కూడా లోపల పోలింగ్ బూత్లకు వెళ్ళి ఫోటోలు తీయడము, ఆ ఓటర్లంతా భయభ్రాంతులు చేయడము, బస్సుల్లో ఎక్కి బస్సుల్లో మీరు ఏ ఊరికి వెళ్తూ ఉన్నారు అంటే వాళ్ళు పాపం మీద కాళహస్తికి వెళ్తూ ఉన్నామంటే వారిని చేయడము. ఇక్కడ మామూలుగా ఈ మ్యారేజ్ హాల్లో దాదాపు రోజు 4-5 బస్సులు ఉంటాయి. అలాంటిది మా వాళ్ళు రాత్రే ఇవన్నీ కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మా ఈ బస్సులు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అన్నీ కూడా పంపించేశారు. ఒక బస్సు అయితే 3 రోజుల నుంచి ఉంది ఇక్కడ. మరి ఆ బస్సును పట్టుకొని కూడా అది ఎన్నికలకు వచ్చింది అంటే 3 రోజుల నుంచి ఉండేది ఎవరు చూడలేదా? రోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెడతా ఉన్నాం, సేమ్ నంబర్ అదే ఉందా లేదా చూడాలా. మరి ఆ విధంగా కాకుండా ఊరికే ఏదో ఒక క్రియేట్ చేసి దీన్ని తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయాలా, ఇవన్నీ చేయాలంటే మీ చేతగాంతనం, మీకు ప్రజాదరణ లేదు, మీరు ఓట్లు వేసుకోలేరు, జనాలు మిమ్మల్ని ఆదరించి ఓట్లు వేసే పరిస్థితి లేదు తిరుపతిలో. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రంగూడలో 106 కమ్యూనిటీ సీసీ కెమెరాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ 106 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కార్పొరేటర్ గడం లక్ష్మారెడ్డిని ప్రశంసించారు. సీసీ కెమెరాలతో 24 గంటల్లో కేసులను ఛేదించగలిగామని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రాచకొండ పరిధిలో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. సంతోషం చాలా. మున్సిపల్ కమిషనర్ శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా జ్యోతి ప్రజ్వలన కోరుకుంటున్నాం. సిపి గారు, రాచకొండ సిపి గారితో పాటు కార్పొరేటర్ లక్ష్మారెడ్డి గారు డొనేట్ చేసిన కెమెరాలు ఇనాగ్రేట్ చేయడానికి మేయర్ గారు, రాజేంద్ర నరసింహ గారు, శేఖర్ గారితో పాటు మా కాన్ఫరెన్స్ పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం. ప్రభుత్వం తరఫున స్థానిక శాసనసభ్యులుగా లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాము. గుర్రం కూడా సరౌండింగ్ కాలనీలో కెమెరాలు ఏర్పాటు చేయడంలో తను సొంత నిధులతో ఖర్చు పెట్టడానికి తను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు దేశంలోనే బెస్ట్ పోలీస్ ఎవరంటే తెలంగాణ పోలీస్ అనేది మంచి గుర్తు తీసుకుంటారు. నంబర్ 1 పోలీస్ అనేది మన రాష్ట్ర పోలీస్కి గుర్తిస్తుంది. ఆ విధంగా ఏ సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా కమిట్మెంట్గా పనిచేస్తుంటారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా వారికి కూడా. మొన్న కరోనా టైంలో కూడా వారి సేవలు వారిని మనం అందరం ఇళ్లలో ఉన్న వాళ్ళ రోడ్లపైన సేవలు అందించే ప్రయత్నం చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కెమెరాలతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కూడా కెమెరాలు ఏర్పాటు చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో గతంలో కన్నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పోలీస్ శాఖ నిధులు పెంచడం జరిగింది. పోలీస్ శాఖ కోసం వెహికల్స్ పెంచడం జరిగింది. ఈ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రంగూడ మిగతా కాలనీలో ఇక్కడ మన ముందుకు వచ్చిన దాత గడ్డం లక్ష్మారెడ్డి గారు, తర్వాత మన కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్ అని ఎమ్మెల్యే ఫండ్ అని దాంట్లోంచి 6 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరా దాదాపు 38 లక్షల రూపాయల ఖర్చాలతో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెంచేసిన మన గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మ్యామ్, తర్వాత మన కమిషనరేట్
హిందూ దేవాలయాలపై కరోనా పంజా విసిరింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించిన తరుణంలో అధికారులు ప్రముఖ ఆలయాలను మూసివేశారు. శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం, బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే నెల మే 15వ తేదీ వరకు ఆలయ తలుపులు మూసేసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే స్వామివారికి జరగాల్సిన ధూప దీప నైవేద్యాలు యథావిధిగా ఏకాంతంగా కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణస్వామి, విష్ణు భట్టర్ తెలిపారు. ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రిలో ఆలయంను మూసివేశామని తెలిపారు. కరోనా 2వ దశ అధికంగా ఉండటంతో ఆలయాలలో భక్తులు రద్దీ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వాటికి అనుగుణంగా మూసివేసినట్లు తెలిపారు. ఇక్కడ వచ్చి దేవస్థానంలో భక్తులందరూ ఒక సమూహంగా ఉంటారని చెప్పేసి వాళ్ళకందరికీ వ్యాప్తి చెందుతుందని ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు నుంచి మే 15వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు దేవస్థానాన్ని తలుపులను మూసేసినారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ పట్టణంలో ఉన్న ఆలయాలు, మన చింతల వెంకటరమణ స్వామి, బుగ్గ రామలింగేశ్వర స్వామి పురాణత ఆలయాలకు కేంద్రం నుంచి ఒక జీవో వచ్చింది. ఏదైనా ఈ కోవిడ్ కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ప్రతి భక్తులకు ప్రవేశం లేకోకుండా గుడి మూతేయడం ఈరోజు జరిగినది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క భక్తులకు చిన్న మనవి, మీరు మీ గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకునే ప్రవేశం లేదు కాబట్టి తమరు ఇళ్లలోనే పూజలు చేసుకుంటూ అక్కడే ఇళ్లలోనే ఉండి ఉండాలని. పవన్ కళ్యాణ్ కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని అంతర్వేదిలో జన సైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోవిడ్ బారిన పడడంతో రాజులు నియోజకవర్గ పరిధిలోని జనసేన నాయకులు ఆందోళనకు గురై తీవ్ర కలత చెందామన్నారు. సకినేటిపల్లి మండలంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జనసేన నేతల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం నిర్వహించి ఆయన త్వరగా కోలుకుని పూర్తిగా ఆయురారోగ్యాలతో ప్రజాక్షేత్రంలో తిరిగి ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సంపూర్ణ ఆరోగ్యం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదించాలని ప్రార్థించారు. రెండో దశ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడి చర్యల్లో భాగంగా హైదరాబాద్, ముషీరాబాద్, పద్మశాలి కాలనీ వాసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వీయ నిర్బంధనతోనే కరోనాను కట్టడి చేయవచ్చని వారు పేర్కొన్నారు. దయచేసి మా ఇంటికి రాకండి, మీ ఇంటికి రానివ్వకండి అని రాసిన ఫ్లెక్సీని ఓ కుటుంబం గేటుకు పెట్టారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఎవరి ఇంట్లో వాళ్లు ఉండాలని యజమానురాలు సుజాత ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించి అత్యవసర సమయంలోనే బయటకు రావాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని వారు కోరారు. వాళ్ళు కూడా ఎవరిని రానివ్వకుండా ఉంటే అంటే సెల్ఫ్
పేట్ బషీరాబాద్ దూలపల్లి పారిశ్రామిక వాడ కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. కెమికల్ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన డ్రమ్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు తీవ్రంగా వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినీలులో మాస్కులు పంపిణీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 87 పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా టీకా ప్రాముఖ్యతపై పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వినియోగించాలని సూచించారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. మాస్కుల గురించి, భౌతిక దూరం పాటించడం గురించి, కరోనా టీకా గురించి, ఏ గ్రామానికి కరోనా గురించి మాట్లాడాలి. 500 చొప్పున చేసినాం కాబట్టి జిల్లాలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. మీకు వచ్చేది అన్నీ కొంచెం సీరియస్గానే ఉంటున్నాయి. అందరూ టీకా వేసుకున్నారా? రెండో డోజ్ కూడా వేసుకోవాలి. రెండో డోజ్ ఇప్పుడు కోవిషీల్డ్ అయితే కోవిషీల్డ్ వేసుకోవాలి, కోవాక్సిన్ అయితే కోవాక్సిన్ వేసుకోవాలి. డోజ్ మార్చుకుంటున్నారు. ఓకే, రెండో డోజ్ ఎప్పుడు వేసుకోవాలంటే 6 వారాల నుంచి 8 వారాల మధ్యలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. రెండో వ్యాక్సిన్ బాగా సేఫ్గా ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకుని ఏమవుతుంది, నేను కూడా 2 డోజ్ వేసుకున్నాను. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి. ప్రజలు కూడా చెప్పాలి, వయోవృద్ధులకి, చిన్నపిల్లలకి ఇంటి నుంచి బయట కాకుండా చూసుకోమని చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. పోలీస్ స్టేషన్ అలాగే వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి నేను సందర్శించి సిబ్బందికి ముఖ్యంగా అభినందనలు తెలియజెప్తున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, దానిలో ముందు జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో జిల్లా వ్యాప్తంగా బాగా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినాయి. దానికి కారణం మా పోలీస్ సిబ్బంది చేసిన కృషి. దానికి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే కరోనా సెకండ్ వేవ్ ఏమో రోజు వారిగా 500 చొప్పున కేసు నమోదు అవుతుంది జిల్లా వ్యాప్తంగా. దాని గురించి ముఖ్యంగా ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్ కాకుండా ఇవన్నీ గ్రామ స్థాయిలో కూడా మన పోలీస్ సిబ్బంది సంచరిసి అక్కడ ఉన్న ప్రజలను దీని గురించి అవగాహన కల్పించడము, మాస్క్ లేని వాళ్ళకి ఈ చలాన్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో మరియు అర్బన్ ప్రాంతాల్లో ఈ చలాన్ ద్వారా మన జిల్లాలో ఎంత కలెక్ట్ చేశారు? రోజుకి 3,000 మందికి దాదాపు 20 రోజుల నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. గవర్నర్ డీజీపీ గారి ఆదేశం మేరకు రోజుకి 3,000 చొప్పున మందికి పైన వేస్తూ 3.5 lakh రూపీస్ పర్ డే దాదాపు ఆ చొప్పున పైన అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాము. అవగాహన సదస్సు ఎక్కువ పెడుతున్నాము. పైన వేయాలనే ఉద్దేశం లేదు, ప్రజల్లో ఒక అవగాహన రావాలి. ఆ ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బందితో, జిల్లాలో 87 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు సాయంత్రం 5:30 to 7:30 వరకు 2 hours కంపల్సరీగా ఈ మాస్క్ మీద అవేర్నెస్ మరియు స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కోవిడ్ మహమ్మారిపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. కరోనా సోకకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై మండల ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, కరోనా టీకా అందరూ తీసుకోవాలని కోరారు. గారి ఆదేశాల మేరకు మన రాచకొండ అడిషనల్ కమిషనర్ సార్ జి సుధీర్ బాబు సార్ గారి నేతృత్వంలో మరియు యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ సార్ కె నారాయణరెడ్డి సార్ గారి సహకారంతో మన చౌటుప్పల్ ఏసీపీ సార్ పి సత్తయ్య సార్ గారు, మన రామన్నపేట రూరల్ సిఐ సార్ సిహెచ్ శ్రీనివాస్ సార్ గారు మరియు
మన ఒలిగొండ పట్టణ ఎస్ఐ గారు రాఘవేందర్ గౌడ్ సార్ గారు వీరి యొక్క ఆదేశాల మేరకండి ప్రతి ఒక్కరూ కంపల్సరిగా బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. ఏదైనా మన మంచికి, ఏమైతుంది అనుకోకండి. ఏదైనా మన ముందు జాగ్రత్తలే మన శ్రీరామ రక్ష. మరో విషయం ఏమనగా 45 ఏళ్లు పైబడిన వారికి మనకు మన ఒలిగొండ పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టీకా వేస్తున్నారండి. ఎటువంటి అపోహాలు లేకుండా ధైర్యంగా ఆధార్ కార్డు వెంట పెట్టుకొని వచ్చి ధైర్యంగా కరోనా టీకా వేయించుకోవచ్చండి. మరో విషయం అయ్యి అంటే మాత్రం వివరించలేని పరిస్థితి. ఏదైనా మన మంచికే అన్నా, ఏదైనా మన మంచికే, ఏదైనా మన మంచికే అన్నా, ఏదైనా మన మంచికే, వేసుకోండి కరోనా టీకా, ఏదైనా మన మంచికే, పెట్టుకోండి మాకు మరవకుండా, ఏదైనా మన మంచికే, ఏదైనా మన మంచికే అన్నా, ఏదైనా మన మంచికే, వేసుకోండి కరోనా టీకా. కర్నూలు జిల్లా ఆలూరులో విద్యార్థులపై కరోనా మహమ్మారి పడగ విప్పింది. ఆలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో పాఠశాల విద్యార్థులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాల ఆవరణలో పూర్తిగా శానిటైజ్ చేశారు. విద్యార్థులపై కరోనా దాడి చేస్తుండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సార్ 12వ తేదీ సోమవారం రోజు మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసి మా స్కూల్లో పిల్లల కరోనా టెస్ట్ చేయమని మేము పిలిపించడం జరిగింది. పిలిపించడం జరిగితే 9th 10th, ఎందుకంటే ఇప్పుడు 10th రివిజన్ టెస్ట్ జరుగుతున్నాయి సార్. పిల్లలు ఎక్కువ మంది హాజరవుతున్నారు, గుంపులుగా కూర్చొని గ్రూప్గా చదువుతడము, వాళ్ళంతా హాజరు కావడం ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ హయ్యర్ క్లాసెస్ పిల్లలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 9th 10th కలిపి ఒక 50 మందికి టెస్టింగ్లు చేసినారు. చేస్తే నిన్నటి రోజు ఒక 6 మంది పిల్లల రిజల్ట్లు పాజిటివ్గా రావడం జరిగింది. దాంతో 9th క్లాస్ విద్యార్థి ఒకరు, 10th క్లాస్ విద్యార్థులు 5 మంది పాజిటివ్ రావడం జరిగింది. మేము కూడా పిల్లలకు మాట్లాడేసి వాళ్ళకు కూడా 2 weeks హోమ్ క్వారంటైన్లో ఉండండి అనడం జరిగింది. నేను ఎంపీడీఓ సార్తో అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ వాళ్ళతో కూడా మాట్లాడి ఈరోజు స్కూల్ అంతా శానిటైజ్ కూడా చేపిస్తున్నాము. మా విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు కూడా మేము ఇంతకుముందు కూడా వాటర్ దగ్గర కానీ, భోజనాల దగ్గర కానీ విడతల వారీగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, తర్వాత మాస్కులు యూజ్ చేస్తూ, శానిటైజ్ చేపిస్తూనే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము. కాకపోతే ఈ మధ్యకాలంలో కాస్త జాతరలు ఇవి ఉండడం మూలంగా బయట నుంచి ప్రబలి ఉండొచ్చు. స్కూల్ పర్పస్కి అయితే మేము అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు మెడికల్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. జస్ట్ ఇంతకుముందు కూడా ఏఎన్ఎం నిర్మలా గారితో మాట్లాడి ఆ పిల్లలకు కూడా వీలైనంత తొందరలో కిట్ సప్లై చేయమని చెప్పినాము. సప్లై చేసి మీరు ఫాలోఅప్ చేస్తూ ఉండండి అని చెప్పినాము సార్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేము మా స్కూల్ విద్యార్థులు వాళ్ళ ఆరోగ్యపరంగా తీసుకుంటూ అట్లే స్కూలు నడుపుతూ కూడా అధికారుల మాట ప్రకారం నడుపుతూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నామని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డిలో కరోనా ఉధృతిపై మంత్రి సమీక్ష. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అన్న వేముల ప్రశాంత్ రెడ్డి. తిరుపతిలో వైసీపీని ఎదుర్కోలేక టీడీపీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణపై తీవ్ర స్థాయిలో స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి. గుర్రంగూడలో 106 సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభించిన మంత్రి సబిత. రాచకొండ సిపి. హిందూ దేవాలయాలపై కరోనా పంజా. తాడిపత్రి బుగ్గరామలింగేశ్వర ఆలయం మూసివేత. అంతర్వేది ఆలయంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు. జనసేన చీఫ్ పవన్ కోలుకోవాలంటూ హోమం నిర్వహించిన నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.